నమస్తే, వెల్కమ్ టు జిందగీ మీడియా. తెలంగాణలో మళ్ళొక బై ఎలక్షన్ అయితే అతి త్వరలో రాబోతుంది. మరి జూబ్లీ హిల్స్ బై ఎలక్షన్కి సంబంధించి అన్ని పార్టీలు కూడా అభ్యర్థులను ప్రకటించినాయి, నామినేషన్లు వేసినాయి. అతి త్వరలోనే మరి పోలింగ్ కూడా జరగబోతుంది. మరి ఈ నేపథ్యంలో అన్ని ప్రధాన పార్టీలు కూడా మరి ఖచ్చితంగా గెలిచి తీరాలన్నటువంటి పట్టుదలతోటి మరి ఆ ప్రచార పర్వాన్ని కూడా ఆల్రెడీ ప్రారంభించినాయి, మరి దూసుకుపోతున్నాయి కూడా. ఆల్రెడీ మనం కాంగ్రెస్ చూసినాం, కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ ఆయన ఆల్రెడీ ప్రచారంలో దూకుడు పెంచారు. బీఆర్ఎస్ అభ్యర్థి మరి మాగంటి సునీత గారు వారు కూడా ప్రచారం చేస్తున్నారు. మరి బీజేపీ అభ్యర్థి లంకాల దీపక్ రెడ్డి గారు కూడా కొంచెం లేటుగా వచ్చినా కానీ మరి ఆయన కూడా స్పీడప్ చేసిరు ప్రచారాన్ని. మరి జూబ్లీ హిల్స్ బై ఎలక్షన్లో మేము ఖచ్చితంగా గెలుస్తాం అంటున్నారు బీజేపీ నేతలు. మరి ఇదే విషయం మీద మనతో మాట్లాడడానికి బీజేపీ నేత తిరుపతి రెడ్డి గారు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు. నమస్తే తిరుపతి రెడ్డి గారు. నమస్తే అండి. తిరుపతి రెడ్డి గారు, మరి జూబ్లీ హిల్స్లో బీజేపీ విజయావకాశాలు ఎట్లున్నాయి అంటారు? జూబ్లీ హిల్స్లో ఖచ్చితంగా బీజేపీ గెలుస్తుందని చెప్తున్నానండి. అంత నమ్మకం ఎట్లండి? ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో కాంగ్రెస్ గవర్నమెంట్ అనేది పూర్తిగా ఫెయిల్యూర్ అయింది. అది మీకు కూడా తెలుసు, ప్రతి మీడియా వ్యక్తికి తెలుసు, ప్రతి సామాన్య కార్యకర్తకు కూడా తెలుసు. అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు చూస్తే ఆల్రెడీ బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడే ఉన్నటువంటి వ్యక్తి 3 సార్లు గెలిచారు. మూడోసారి తను అకాల మరణంతో మళ్ళీ బై ఎలక్షన్స్ అనేటువంటి వచ్చినాయి. మాగంటి సునీత గారు ఆయన భార్య మళ్ళీ నిలబడడం జరిగింది. ఇప్పుడు ఈ యొక్క బీఆర్ఎస్ పార్టీ, ఎంఐఎం పార్టీ అనేటువంటిది కాంగ్రెస్కు సపోర్ట్ చేస్తుందని అక్కడ అందరూ అనుకుంటున్నారు. బీఆర్ఎస్ కూడా సపోర్ట్ చేస్తుంది. అవును, బీఆర్ఎస్ కూడా సపోర్ట్ చేస్తుంది. ఓకే, ఎంఐఎం అంటే అందరూ ఓకే వాళ్ళు సపోర్ట్ చేసిరు, ఒప్పుకోవడం. మరి బీఆర్ఎస్ను కాంగ్రెస్ను ఎట్లా మీరు ఒక్కటిగా చూస్తున్నారు? ఎందుకంటే బీఆర్ఎస్ అస్తిత్వ పోరాటం చేస్తుంది కదా ఇప్పుడు. అక్కడ బీఆర్ఎస్ ఒకటే అనుకుంది, బీజేపీ గెలిస్తే దూకుడు అనేటువంటిది పెంచుతుంది. ఆల్రెడీ ఒక బీఆర్ఎస్ గెలిచింది అనుకోండి, బీఆర్ఎస్ గెలిస్తే 31 మంది నుండి 32 మంది అవుతారు. 32 మంది అవుతారు ఎమ్మెల్యేలు. సిట్టింగ్ సీటు 31 మంది. ఒకరు ఎక్స్ట్రా చేరుతారు అంతే, వాళ్ళ దాంట్లో ఇప్పుడు ఉన్న దాంట్లో ఎక్స్ట్రా చేరుతారు. ఇప్పుడు ఒకవేళ కాంగ్రెస్ గెలిచిన కూడా ఒక వ్యక్తి ఎక్కువైతారు. ఈ కాంగ్రెస్ ఒక్కడు ఒక వ్యక్తి లేనంత మాత్రాన చేయలేరు. కానీ వీళ్ళిద్దరిని కాదని బీజేపీ గెలిస్తే బీజేపీ దూకుడు పెంచి వచ్చే ఎలక్షన్లు, రాబోయే ఎలక్షన్లు, స్థానిక సంస్థల ఎలక్షన్లు ఎక్కడ ఈ బీజేపీ అనేటువంటిది కొట్టుకొని పోతుంది, మొత్తం క్లీన్ స్వీప్ చేస్తుంది అనేటువంటి ఉద్దేశం ఈ 2 పార్టీలకు ఉంది ప్రస్తుతానికి. రేవంత్ రెడ్డి గారితోన కేటీఆర్ గారు ములాఖత్ అయిపోయినారు, రేవంత్ రెడ్డి గారితోన ఓవైసీ ములాఖత్ అయిపోయారు. 3 పార్టీలు ఒకటే అయ్యి ఒక వ్యక్తిని నవీన్ యాదవ్ను కూర్చోరు. నవీన్ యాదవ్కు కొన్ని సందర్భాల్లో కొంతమంది టీఆర్ఎస్ నేతలు కండువాలు కప్పి చూసింది మనం సోషల్ మీడియాలో నిన్న మనం చూస్తున్నాం. అంటే అంత సన్నిహితంగా ఉన్నటువంటి వ్యక్తికి వీళ్ళు ద్రోహం చేయకుండా ఏం చేస్తున్నారంటే గెలిపించే ప్రయత్నం చేస్తున్నారు. వాస్తవానికి ఆయన భార్యకి ఇవ్వడం అనేటువంటిది సమంజసం, ఇచ్చిండ్రు. కానీ ఎవడు సపోర్ట్ చేయట్లేదు. నేను ఒక 2-3 రోజులు పనిచేసి వచ్చాను అక్కడ. కాంగ్రెస్ బీజేపీకి సంబంధించినటువంటి మధ్యలో వార్ నడుస్తుంది, కానీ బీఆర్ఎస్ పార్టీ అనేటువంటిది అక్కడ కనిపించట్లేదు. పోతే కేటీఆర్ పోతును, హరీష్ రావు పోతును, వాళ్ళు ఇంకా మనసులు ఉంటున్నారు, లేకపోతే ఎవడు లేడు. అంటే వీళ్ళందరూ లోపట ఆమె అక్కడ ఉన్నటువంటి వ్యక్తికి కూడా తెలిసిపోయింది వీళ్ళు కాంగ్రెస్ సపోర్ట్ చేస్తున్నారని. ఆమె కూడా సలీర్ చేసింది. ఇప్పుడు బీజేపీ అనేటువంటిది ఎందుకు గెలుస్తుందో చెప్తాను. బీజేపీ అనేటువంటి కార్యకర్త, బీజేపీ నాయకులు ఎందుకు అక్కడ తిరుగుతున్నారని చెప్తాను. ఈయన 2 సంవత్సరాల్లో ఎంత బీభత్సం చేసిండో రాష్ట్రం మొత్తం తెలుసు. 22 నెలల నుంచి ఏ కార్యక్రమాలు చేసిండు, హైదరాబాద్ని ఏ విధంగా నాశనం చేసిండు, అసలు హైదరాబాద్ భూమి ఏ విధంగా అమ్ముకొని కొలగొడుతుండ్రు, హైదరాబాద్లో కాంగ్రెస్ నాయకులు ఏ విధంగా భూములను కబ్జా చేస్తున్నటువంటి విషయం జనాలు అందరూ చూస్తున్నారు. ఇస్తున్నటువంటి 6 హామీల్లో కూడా ఆ ఫ్రీ బస్సు తప్ప ఏది నెరవేర్చిండో ఒకసారి ధైర్యంగా ముందరకు వచ్చి చెప్పాం. రజనీకాంత్, TV9 రజనీకాంత్ వాళ్ళందరూ ఇంటర్వ్యూ చేస్తే ఇదొక్కటి తప్ప పని చేసినాం అని 6 సార్లు చెప్పిండు ఆయన. ఉప ముఖ్యమంత్రిని ఇంటర్వ్యూ చేసిన రజనీకాంత్, మీడియాలో చూశాను ఎక్కడను. ఇదొక్కటి తప్ప అని 6 సార్లు అన్నాడు ఆయన. ఈయన 6 సార్లు 6 క్వశ్చన్లు వేసిండు, 6 గ్యారెంటీల గురించి 6 సార్లు వేసిండు. ఇదొక్కటి తప్ప అంటే ఏది చేయలేదని అర్థమైపోయింది. మహిళలకు ఇస్తానన్నటువంటి 2500 రూపాయలు ఏమైనాయి? 22 నెలల నుంచి లేవు కదా. 22 నెలలు కలిపి ఎప్పుడు ఇస్తామని అడుగుతున్నాం మేము.
ఆల్రెడీ బీఆర్ఎస్ వాళ్ళ బాకీ కార్డు అని వంచుతున్నారు కదా దాని మీద. అదే ఎప్పుడు ఇస్తామని అడుగుతున్నాం మేము కూడా. ఓకే, పిల్లలకు కాలేజీకి పోయే పిల్లలకు స్కూటీలు ఇస్తున్నావు, కంప్యూటర్లు ఇస్తున్నావు, ల్యాప్టాప్లు ఇస్తాను, అవి ఎక్కపోయినాయి అని అడుగుతున్నా. తులం బంగారం ఎక్కడ పోయిందని అడుగుతున్నా. ఈ యొక్క పిల్లల పెళ్లిళ్ళు చేసుకొని తులం బంగారం ఎటువాయే అని అడుగుతున్నా. ఓకే, నీవు 1,00,000 రూపాయలు ఇవ్వకపోగా తులం బంగారం ఎక్స్ట్రా ఇస్తున్నావు. తులం బంగారం లేదు, 1,00,000 రూపాయలు లేదు. కొంతమందికి 1,00,000 రూపాయలు ఇచ్చి తులం బంగారం తర్వాత మీ పిల్లల పెళ్లిళ్ళకి ఇస్తామని చెప్తున్నారట. ఓకే, ఇప్పుడు నిన్న మొన్న పెళ్ళి అయ్యి ఇద్దరు పోతే మీ పిల్లల పెళ్లిళ్ళకి ఇస్తామని చెప్తున్నారట. ఓకే, అలా పిల్లల పెళ్లిళ్ళకి వచ్చేదాకా వాళ్ళు కాంగ్రెస్ గవర్నమెంట్ మాకే ఓటేసుకుంటుందని చెప్తుంది. అది ఇండైరెక్ట్గా. అంటే ఇన్ని ఫెయిల్యూర్స్ పెట్టుకొని ఇక్కడ ఉన్నటువంటి ఒక హైడ్రా పేరుతో జనాలను భయభ్రాంతులకు గురి చేసి రియల్ ఎస్టేట్ను మొత్తం నాశనం చేసినటువంటి వ్యక్తి ఎవరన్నా అంటే రేవంత్ రెడ్డి. కేవలం తన సొంత కక్ష కోసం, కొంతమంది పైన కక్ష తీర్చుకోవాలనేటువంటి ఉద్దేశంతో ఈ యొక్క హైడ్రాని క్రియేట్ చేసి, హైడ్రా ఉన్నటువంటి అంటే చట్టాల్లో ఉన్నటువంటి ఒక హైడ్రాని చేసుకొని వాళ్ళపైన కేవలం కక్ష సాధింపు చర్యలు చేయడానికి రియల్ ఎస్టేట్ మొత్తం బంగారు కోట్ల రూపాయల భూములు ఎక్కడ పడితే అక్కడ ఆగిపోయినాయి. ఇప్పటికీ కొంతమంది ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. హైదరాబాదులో ఉన్నటువంటి వ్యవస్థ టోటల్గా దాదాపుగా ఒక 80% వ్యవస్థ రియల్ ఎస్టేట్ పైన ఆధారపడి బతుకుతున్నటువంటి వ్యవస్థ, రియల్ ఎస్టేట్ లింకుడ్గా ఉన్నటువంటి వ్యవస్థలో ఉన్నాయి. 80% వ్యవస్థను నాశనం చేసినటువంటి కాంగ్రెస్ ఈరోజు జనాలను పైసలు ఇవ్వకుండా, పథకాలు ఇవ్వకుండా మోసం చేసినటువంటి కాంగ్రెస్ మళ్ళీ ఓట్లేస్తే మళ్ళీ ఊబిలోకి ఇక్కపోతాము. ఈ యొక్క జూబ్లీ హిల్స్ ఎలక్షన్స్తో కాంగ్రెస్లో ఉన్నటువంటి వ్యక్తిని మేము బుద్ధి చెప్పగలిగితే, ఓటమి పాలు చేస్తే మళ్ళీ వీళ్ళకి బుద్ధి వస్తుంది అనేటువంటి ఉద్దేశంతోనే జనాలు అనుకుంటున్నారు. అక్కడ ఎట్ ద సేమ్ టైం అక్కడ ఉన్నటువంటి వ్యక్తులకు కూడా, అక్కడ ఉన్నటువంటి హిందువులకు కూడా నేను ఒకటి విజ్ఞప్తి చేస్తున్నా. అక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్క అక్కలకు, చెల్లెళ్ళకు విజ్ఞప్తి, మన జిందగీ మీడియా ద్వారా ఒక విజ్ఞప్తి చేస్తున్నా నేను. మన హిందుత్వాన్ని కాపాడుకోవాలంటే, మన దేవాలయాలను కాపాడుకోవాలంటే, మన గోరక్షకులను కాపాడుకోవాలంటే, మన ధర్మాన్ని మనం కాపాడుకోవాలంటే బీజేపీ వ్యక్తి లంకల దీపక్ రెడ్డి గారికి ఓటేయాలని కోరుకుంటున్నాను. ఓకే, మీరు చెప్పింది బాగుంది. అంటే బీజేపీకి ఓటేయమని అడగడంలో తప్పలేదు, మీరు అడుగుతున్నారు. కానీ మీ బీజేపీ లీడర్లకే ఐకమత్యం లేదు, అక్కడ అసలు గట్టిగా ప్రచారం చేయట్లేదు. లంకల దీపక్ రెడ్డిని ఆఖరి నిమిషంలో మీరు ప్రకటించారు, ఫస్టే సరెండర్ అయ్యిండ్రు అనేటువంటి విమర్శలు చాలా వస్తున్నాయి నిజంగా. మరి నేషనల్ పార్టీకి, నేషనల్లో అధికారంలో ఉన్నటువంటి పార్టీకి పోటీ అనేటువంటిది ఎక్కువగా ఉంటుంది. వాస్తవానికి ఎట్లా పడితే అట్లా ప్రకటించడానికి రాదు. భారతదేశంలో దాదాపుగా 18 రాష్ట్రాల్లో 19 రాష్ట్రాల్లో అధికారంలో ఉంది. ఇఫ్ ఐ నాట్ రాంగ్. ఇన్ని రాష్ట్రాల్లో అధికారంలో ఉన్నటువంటి పార్టీకి నేను పోటీ చేస్తా అని ప్రతి ఒక్క కార్యకర్త అడగడం అనేటువంటి సహజం, అడుగుతారు కూడా. ఓకే, అటువంటి టైంలో ఏ వ్యక్తికి ఇస్తే మేము గెలవగలుగుతాము, ఏ వ్యక్తికి ఎంత కెపాసిటీ ఉందనేటువంటిది చూసుకొని ఇస్తారు తప్ప ఎట్లా పడితే అట్లా ఇవ్వడానికి ఉండదు. ఓకే, అది నీవు నేను ఇక్కడ ఉన్నటువంటి రాష్ట్ర అధ్యక్షుడు డిసైడ్ చేసేది కదా. ఒక కమిటీ ఉంటుంది, ఆ కమిటీ ద్వారా కొన్ని పేర్లు పంపిస్తారు. ఎవరైతే ఆశావాహులు ఉన్నారో వాళ్ళ పేర్లు పంపిస్తారు. వాళ్ళ పేర్లు పంపించిన తర్వాత హైకమాండ్ అనేటువంటిది ఒక పేరును సెలెక్ట్ చేసి పంపిస్తుంది, వాళ్ళంతా ఎంక్వైరీ చేసిన తర్వాత. అటువంటి తరుణంలో అవుతుండొచ్చు, ఒకరోజు అటు ఇటు అవుతుండొచ్చు ఖచ్చితంగా. మీరు అన్నట్లు ఒక రోజు 2 రోజుల్లో లేట్ అయ్యింది. పోయినసారి ఎలక్షన్లో ఉండి ఓడిపోయినటువంటి వ్యక్తి లంకల దీపక్ రెడ్డి గారు. అవును, లాస్ట్ టైం ఎన్ని నోట్లు వచ్చినాయండి ఆయనకు? చాలా, అంటే 3rd ప్లేస్ 4th ప్లేస్ ఉన్నాడు. ఉండొచ్చు. అంటే అప్పుడున్నటువంటి పరిస్థితులు, ప్రతి ఎలక్షన్కు పరిస్థితి మారుతుంది. అప్పుడున్నటువంటి పరిస్థితులు వేరు, అప్పుడున్నటువంటి వ్యవస్థ వేరు. అప్పుడున్నటువంటి దాంట్లో మాగంటి గోపీనాథ్ అనేటువంటిది పవర్ఫుల్ లీడర్గా, అప్పటికి 10 ఏళ్ళు గవర్నమెంట్లో ఉన్నటువంటి వ్యక్తిగా, డబ్బులు బాగా ఉన్నటువంటి వ్యక్తిని జూబ్లీహిల్స్ జనాలు చూజ్ చేసుకున్నారు. అప్పుడున్నటువంటి పరిస్థితులలో అక్కడ ఓటింగ్ శాతం అనేటువంటి చాలా తక్కువగా ఉంది. జనరల్గా మనం చూస్తే జూబ్లీహిల్స్లో బస్తీలు చాలా ఉన్నాయి. జూబ్లీహిల్స్ అనేటువంటిది మన కళ్ళకి, జూబ్లీహిల్స్ అంటే ఓన్లీ రిచ్ అని మన మైండ్ కనిపిస్తుంది. చాలా బస్తీలు ఉన్నాయి. ఓటింగ్ కూడా వాళ్ళదే ఎక్కువ అవుతుంటుంది. ఓటింగ్ కూడా అక్కడ బస్తీలో ఉన్నటువంటి వ్యక్తులకు ఎక్కువగా ఉంది. కాబట్టి అక్కడ ఉన్నటువంటి బుజ్జగింపు కార్యక్రమాలు, తాగుడు తినుడు కార్యక్రమాలు ఎక్కువగా ఎవరైతే మ్యానికులేట్ చేస్తారో వాళ్ళ కోట్లు వాడి గోపీనాథ్ గారు గెలిచారు. ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో హిందువులుగా ఉన్నటువంటి వ్యక్తిగతంగా ఉన్నటువంటి వ్యక్తులను నేను కోరుకున్నది ఒకటే, మన సమాజంలో మన ధర్మం నిలబడాలన్నా లంకల దీపక్ రెడ్డి గారికి గెలవాలి. మన రేవంత్ రెడ్డి గారికి చెంపపెట్టుగా మీరు పాలన సరిగా చేయట్లేదు అని చెప్పడానికైనా సరే దీపక్ రెడ్డి గారు గెలవాలి. ఈ ఒక్క గెలుపు రాబోయే
వ్యవస్థ మొత్తాన్ని మారుస్తుంది అని చెప్తున్నాను. ఓకే. మీరు మా దాంట్లో నాయకుల మధ్యలో పొంతన లేదు అనడానికి ఎక్కడ ప్రూఫ్స్ ఉండవండి. అనవసరమైనటువంటి బాదరాబందీ, అనవసరమైన గందరగోళమే తప్ప ఎక్కడ అదేం ఉండదు. ప్రతి వ్యక్తి ఒక్కొక్క ఏరియాని ఎంచుకొని అక్కడికి వెళ్ళి ప్రచారాలు చేస్తున్నారు బుద్ధులు లేసి. మనము డబ్బులు ఇవ్వకుండా మీడియాలో చూపారు కాబట్టి మా వ్యక్తిగతంగా వాస్తవానికి చూసుకుంటే మా క్యాండిడేట్ల దగ్గర కొన్ని డబ్బులు తక్కువగానే ఉంటాయి. వాళ్ళు విచ్చలవిడిగా ఖర్చు పెట్టి గెలిచి మళ్ళీ సంపాదించుకునే రకం కాదు. సొంతంగా జేబులోకి వెళ్ళి డబ్బులు పెట్టుకొని జనాలకు సేవ చేయాలనేటోళ్ళు మాత్రమే పార్టీలో ఉన్నారు. అటువంటి వ్యక్తులు మాత్రమే పార్టీ టికెట్లు వస్తాయి. అటువంటి వ్యక్తులకు పార్టీ టికెట్ ఇచ్చినప్పుడు ఈ వ్యవస్థ ల్యాబ్స్ అనేటువంటిది, అంటే డబ్బుల పరంగా ల్యాబ్స్ అనేటువంటిది ఉంటుంది ఖచ్చితంగా ఎంతో. అంటే మీరు పార్టీ అభ్యర్థిని ప్రకటించడంలో లేట్ అవ్వడం అనేది తప్పు లేదంటారా? సరే, అది ఓకే, దాన్ని పక్కన పెడదాం, దాన్ని ఒప్పుకుందాం. కానీ మరి ఎందుకు గ్రౌండ్లో మీ కీలక నేతలు ఎందుకు కనిపించట్లేదు? మీతో కోఆర్డినేషన్ ఎందుకు మిస్ అవుతుంది? గ్రౌండ్లో కీలక నేతలు ఎందుకు కనిపిస్తారండి? కిషన్ రెడ్డి గారు ఉన్నారు. కిషన్ రెడ్డి గారు వస్తారు ఎందుకంటే ఆయన పార్లమెంట్ ఇప్పుడు రాష్ట్ర అధ్యక్షుడు. నేతలు ఎందుకు వస్తలేరు? ఇప్పుడు మిగతా నేతలు అంటే ఎవరు వస్తలేరు అనుకుంటున్నారు? రాజేందర్ గారు, ఈటల రాజేందర్ వచ్చిండ్రు. చూడండి ఒకసారి, డికే అరుణ గారు ఎందుకు వస్తలేరు? డికే అరుణ గారు ఎందుకు వస్తలేరు? ఇంకా కీలక నేతలు అంటే ఎమ్మెల్యేలు, ఇప్పుడు ఆల్రెడీ పార్టీకి ఉన్నటువంటి ఎమ్మెల్యేలు, ఇప్పుడు వెంకటరమణారెడ్డి గారు లాంటి వాళ్ళు కానీ మిగతా ఎమ్మెల్యేలు ఎందుకు వస్తలేరు, ఎందుకు ప్రచారం చేయట్లేదు, గ్రౌండ్లో ఎందుకు యాక్టివ్గా తిరగట్లేదు అనేది క్వశ్చన్. జనాలు కూడా అదే అంటున్నారు. అంటే మీకు పడట్లేదు అంటే వాళ్ళ నియోజకవర్గాల్లో వాళ్ళ షెడ్యూల్ ప్రకారం పనిచేసుకొని ఏదో ఒక రోజు 2 రోజులు రోజు ఒక వ్యక్తి స్టార్ క్యాంపెయిన్ అనేటువంటి వ్యక్తి, ఎంపీలు కానీ ఎమ్మెల్యేలు కానీ అక్కడే ఉండి, బీఆర్ఎస్ నేతలు, మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు అందరూ అక్కడనే ఉన్నారు. ఏం పనిపాట లేదు, డైలీ అటే తిరుగుతారు. పనిపాట ఏం లేదు కదా, ఇంకా అదే పని మీద ఉన్నారు. ఓకే. ఇప్పుడు వాళ్ళు అందరికి కష్టపడి ఏం చేయాలంటే కాంగ్రెస్ గవర్నమెంట్కి గెలిపించాలి. ఓకే. కాంగ్రెస్ని గెలిపించాలి అంతే. నవీన్ యాదవ్ని గెలిపించడానికి బీఆర్ఎస్ కార్యకర్తలు తీవ్రంగా కృషి చేస్తున్నారు. ఓకే. కాదనట్లేదు. ఓకే. ఇక్కడ అనేటువంటిది ఎమ్మెల్యేలు కానీ మా ఎంపీలు కానీ వాళ్ళ షెడ్యూల్ చూసుకొని వాళ్ళకి ఏదన్నా ఒక 2 రోజులు 3 రోజులు ఖచ్చితంగా వాళ్ళకి టైం ఇచ్చింటారు. ఆ షెడ్యూల్ ప్రకారం ఇంకా మనకు టైం ఉంది ఎలక్షన్స్కు. ఖచ్చితంగా వాళ్ళు వచ్చి వాళ్ళ ఏరియాలలో వాళ్ళకి కేటాయించినటువంటి ఏరియాలలో ఖచ్చితంగా ప్రచార కార్యక్రమాలు అనేటువంటిది చేస్తారు. అక్కడున్నటువంటి కార్పొరేటర్లు, ఇక్కడున్నటువంటి వ్యవస్థలో ఉన్నటువంటి కార్పొరేటర్లు కానీ, మాజీ ఎమ్మెల్యేలు కానీ, మాజీ మంత్రులు కానీ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ అక్కడే ఉండి సరిదిద్దుతూ ఉన్నారు. పార్టీలో బాధ్యతలు ఉన్నటువంటి చాలామంది వ్యక్తులు కూడా అక్కడికి వెళ్ళి పనిచేస్తున్నారు. ప్రతి ఒక్కరూ లంకల దీపక్ రెడ్డి గారిని గెలిపేయాలని కాదు, బీజేపీని యొక్క కమలం పువ్వును వికసింపజేయాలి, కమలం పువ్వును గెలిపించాలనేటువంటి ఉద్దేశంతో అక్కడ పనిచేస్తున్నారు. ఇక్కడ లంకల దీపక్ రెడ్డి గారిని చూసి ఓటేయకండి, పార్టీని చూసి ఓటేయండి, కేంద్ర పార్టీని చూసి ఓటేయండి, మన మోడీ గారిని చూసి ఓటేయండి అని అడుగుతున్నారు ప్రతి ఒక్కరు. ఓకే. మోడీ గారు మనకు చేస్తున్నటువంటి వ్యవస్థలో, మనం ఇస్తున్నటువంటి వ్యవస్థలో మనకు చేస్తున్నటువంటి భరోసాను గురించి చెబుతూ ఓట్లు అడుగుతున్నారు. ఈ యొక్క గెలుపు అనేటువంటిది తెలంగాణ రాష్ట్రంలో మార్పు రాబోతుందని, ఈ మార్పు కోసమన్నా లంకల దీపక్ రెడ్డి అనేటువంటి బీజేపీ వ్యక్తి గెలవాలి, బీజేపీ క్యాండిడేట్ గెలవాలని కోరుకుంటున్నారు. అటువంటి సమయంలో మీడియాకు పెద్ద కనిపించకపోవచ్చు కానీ అక్కడున్నటువంటి జనాలకు దగ్గరగా ఉండి వాళ్ళతో మాట్లాడి ఎవరైనా ప్రచారం చేస్తున్నారంటే కేవలం బీజేపీ నాయకులు, బీజేపీ కార్యకర్తలు అక్కడే ఉండి అక్కడే తిని వాళ్ళకి ప్రచారం చేస్తున్నారండి. ఖచ్చితంగా రాబోయే ఎలక్షన్లో యొక్క ఉప ఎన్నికల్లో బీజేపీ గెలుపు అనేటువంటిది తథ్యం. ఓకే. ఇంకొకటి అండి, అక్కడ మన జూబ్లీహిల్స్లో వస్తే దాదాపు 4 లక్షల పైన ఓటర్లు ఉన్నారు. అందులో ముస్లింలు దాదాపు 1/3 ఉంటారు. దాదాపు 1 లక్ష పైన, 1,20,000, 1,30,000 ముస్లిం ఓట్లు ఉన్నాయి. అక్కడ చూస్తే రహమత్ నగర్ అటువంటి ఏరియాల్లో మొత్తం వాళ్ళ డామినేషన్ ఉంటుంది. మరి ఇలాంటి పరిస్థితుల్లో లాస్ట్ టైం కూడా మీకు ఆ ఎఫెక్ట్తోనే దాదాపు 30,000 నుంచి 40,000 ఓట్లు వచ్చినట్టున్నాయి లంకల దీపక్ రెడ్డి గారికి. కాకుంటే నెక్స్ట్ పార్లమెంట్ ఎలక్షన్లలో అయితే మంచి ఓట్లు వచ్చినట్టున్నాయి. సికింద్రాబాద్ ఎంపీ ఎలక్షన్లలో జూబ్లీహిల్స్ కూడా అక్కడనే ఉంది కాబట్టి అక్కడైతే మంచి ఓట్లే పడ్డాయి. అంటే మీకు ఓటు బ్యాంకు లేదని కాదు, ఓట్లు ఉన్నాయి. నిజంగా మీరు అన్నట్టు హిందువుల ఓట్లు సంఘటితమైతే బీజేపీ గెలవచ్చు. కానీ ముస్లింల ఓట్లు ఒక్క తాటిపైకి ఉన్నట్టు హిందువుల ఓట్లు ఎందుకుంటాయండి? అంటే ఇన్ని ముస్లిం ఓట్లు ఉన్నటువంటి నియోజకవర్గంలో మీరు గెలుస్తారని ఎంత నమ్మకంతో ఎట్లున్నారు అని అడుగుతున్నాను సార్. 1/3 లక్షం ఉన్నాయని చెప్తున్నాను. నేను అదే చెప్తున్నాను, ఈ యొక్క హిందువులందరూ ఏకమైతే మేము ఓడిపోతాం అనేటువంటి ఉద్దేశంతోన, ఓడిపోతే బీజేపీ గెలిస్తే రాష్ట్రంలో పరిణామాలు చేంజ్ అవుతాయి అనేటువంటి ఉద్దేశంతోనే బీఆర్ఎస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ కలిసి పోటీ చేయడానికి, కలిసి ఉండడానికి, కలిసి కాంగ్రెస్ అభ్యర్థిని గెలిపించడానికి ఎంఐఎం కానీ, బీఆర్ఎస్ కానీ, కాంగ్రెస్ కానీ పనిచేస్తుందని చెప్తున్నాను. ఓకే.
వాస్తవానికి ముస్లిం మైనార్టీ ఓటు బ్యాంక్ అనేటువంటిది ఎక్కువగా ఉంది. వాళ్ళందరూ వీళ్ళ ఇప్పుడు 50% ఒకవేళ తీసేసుకున్న కూడా మళ్ళీ బీజేపీ క్యాండిడేట్ గెలిచేటువంటి అవకాశం ఉంది కాబట్టి వీళ్ళు ములాఖత్ అయ్యిండ్రు సారు అని చెప్తున్నాను. ఓకే, నేను అనేది కరెక్టే కదా. వీళ్ళందరూ ములాఖత్ అయ్యిండ్రు, వీళ్ళందరూ ఒక రౌడీని ఒక దొంగలని కూడగట్టుకొని గెలవాలనే ప్రయత్నం చేస్తున్నారు. దయచేసి హిందువులారా మేల్కొనండి అని చెప్తున్నాను నేను. ఓకే, మీరు మేల్కొని లంకల దీపక్ రెడ్డికి ఓటేయాలని చెప్తున్నాను. ఓకే, ఫస్ట్ మీరు మేల్కుంటే తప్ప ఈ రాష్ట్రం బాగుపడదు అని చెప్తున్నాను. మీరు మేల్కుంటే తప్ప ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి సంఘటనలు మనం చేజిక్కించుకోలేము అని చెప్తున్నాను. దాడులను మనం ఖండించలేకపోతున్నాం అని చెప్తున్నాను. ధైర్యంగా రేపు బొట్టు పెట్టుకొని బయటికి వచ్చి నేను హిందువునని చెప్పుకోవడానికి కూడా హైదరాబాద్లో ఇబ్బంది పడేటువంటి పరిస్థితి ఉందని చెప్తున్నాను. ఓకే, ప్రతి ఒక్క హిందువుకు చెప్తున్నాను, ప్రతి ఒక్క కార్యకర్తకు చెప్తున్నాను. ఇటువంటి పరిస్థితులలో మనము బీజేపీలో తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి రావాలంటే ఇప్పుడున్నటువంటి పరిస్థితులలో ఇది ఒక చెంపపెట్టుగా మారాలి. బీజేపీ క్యాండిడేట్ అనేటువంటి గెలవాలి అనేటువంటి మొత్తుకుంటున్నది అది దానికోసమే. ఓకే, జరుగుతున్నటువంటి దాడులను ఒక్కసారి చూడండి, హిందువులపైన జరుగుతున్న దాడులను ఒక్కసారి గుర్తు తెచ్చుకోండి, దేవాలయాలపై జరుగుతున్నటువంటి దాడులను గుర్తు తెచ్చుకోండి. మన కోసం మన హిందుత్వం కోసం ఎవరు పోరాడుతున్నారో తెలియజేసుకోండి. ఓకే, ఉండొచ్చు, వాళ్ళు ఎక్కువనే ఉండొచ్చు, కానీ మనం అందరం సంఘటితం అయితే, మనందరం ఏక తాటిపైన నిలబడితే ఖచ్చితంగా బీజేపీ అనేటువంటిది గెలుస్తుంది. దయచేసి బీజేపీని గెలిపించి హిందుత్వాన్ని కాపాడమని జనాలను కోరుకుంటున్నా, జూబ్లీహిల్స్ జనాలను కోరుకుంటున్నాను. అది తిరుపతి రెడ్డి గారు చెప్తున్నారు. హిందువులంతా సంఘటితం కావాలి, జూబ్లీహిల్స్ బై ఎలక్షన్లలో బీజేపీకి ఓటేయాలి. అట్లా చేస్తేనే మరి రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది, దాంతోపాటు హిందువులకు కూడా ఒక రక్షణ దొరుకుతుంది. మరి బీఆర్ఎస్ కాంగ్రెస్ ఒకటే, వాళ్ళిద్దరూ కలిసి బీజేపీని ఓడించే ప్రయత్నం చేస్తున్నారని కూడా అంటున్నారు తిరుపతి రెడ్డి గారు. జూబ్లీహిల్స్లో మేము సత్తా చూపిస్తామని కూడా చెప్తున్నారు. మరి ఆల్ ద బెస్ట్ అండి తిరుపతి రెడ్డి గారు, జూబ్లీహిల్స్లో గెలవాలని మేము కూడా మీకు మనస్ఫూర్తిగా ఆల్ ద బెస్ట్ అయితే చెప్తున్నాం. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ.